శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ సాయి గురుదేవ దత్త. నమో శ్రీ సాయి గురుభ్యో నమః. శ్రీ గురుదేవ దత్త శ్రీపాద శ్రీవల్లభ శ్రీ సరస్వతి మాణిక్య ప్రభు శ్రీ అకాలకోటి స్వామి సమర్థ సచిదానంద సమర్థ సుధ సాయినాథ్ మహారాజ్ కి, శ్రీ నాంపల్లి బాబా గురుదేవులకి, శ్రీ ఎక్కిరాల మహారాజు బాబా గురుదేవులకి నమస్కృతులు వందనాలతో మొదలు పెట్టడం అవుతున్నది. జగన్నాథ స్వామి లీలలు. శ్రీ జగన్నాథ స్వామి లీలలు. జై సుభద్ర బలభద్ర జగన్నాథాయ నమో నమః. ముందుగా మనం మాతాజీ నితాయి సేవిని గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే పూరి క్షేత్రానికి వెళ్ళి అక్కడ జగన్నాథ స్వామి లీలలన్నీ సేకరించి మన కోసం గ్రంథస్థం చేసిన మహానుభావురాలు ఈమె కృష్ణదాసురాలు. జయ జగన్నాథ. ఈమె గురుదేవులైన పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజు గారికి ప్రత్యేక వందనాలు. ముఖ్యంగా మాతాజీ నితాయ సేవిని గారికి వందన సహస్రాలు. హరే కృష్ణ. జై జగన్నాథ. ఈ రోజు మనము జగన్నాథ స్వామి లీలల గురించి చర్చిద్దాం. భగవంతుడు ప్రతి యుగంలో ఒక్కొక్క అవతారంలో వచ్చారు. సత్యయుగంలో శ్రీమన్నారాయణ రూపంలో వచ్చారు. త్రేతాయుగంలో శ్రీరాముని రూపంలో వచ్చారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని రూపంలో వచ్చారు. అలాగే కలియుగంలో దారు బ్రహ్మ ఈ జగన్నాథ స్వామి రూపంలో అవతరించారు. అయితే పౌరాణిక గాథ ప్రకారం భగవంతుడు బద్రీనాథులో స్నానం చేస్తారు, ద్వారకలో అలంకరించుకుంటారు, జగన్నాథపూరిలో ప్రసాదం ఆరగిస్తారు, అలాగే రామేశ్వరంలో శయనిస్తారు. ఈ జగన్నాథపూరి ధామం గురించి స్కంద పురాణంలో విశదీకరించబడింది. ఈ జగన్నాథపూరి ధామమును నీలాచల ధామము, శ్రీక్షేత్రము, భూస్వర్గము, తర్వాత పురుషోత్తమ క్షేత్రం, శంఖక్షేత్రం అని కూడా చెప్పబడింది. ఈ జగన్నాథపూరి ధామము కథ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకానొకప్పుడు జైమిని ఋషులందరితోని సంభాషిస్తున్నారు. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నప్పుడు తనకొక ఆలోచన వచ్చింది. నేను ఈ జీవులను సృష్టిస్తున్నాను కానీ వీరు ఎన్నో రకాల బాధలకు గురి అవుతున్నారు. ఏ జీవులైనా ఈ భౌతిక ప్రపంచంలో 3 రకాల బాధలకు గురి అవుతారు. ఒక్కొక్కసారి మనకు ప్రకృతి బాధ కలిగిస్తుంది. ఎలా అంటే వరదలు, భూకంపాలు, వర్షాలు, అలాగే సునామీ మనకు బాధ కలిగిస్తాయి. లేదంటే ఇతర జీవులు మనల్ని ఇబ్బంది పెడతారు. ఒక్కొక్కసారి ఎవ్వరూ మనకు ఇబ్బంది పెట్టకపోయినా మన శరీర వ్యాధితో, యాతనలతో మనం ఇబ్బంది పడతాం. లేదంటే మన మనస్తత్వంతో మనం ఇబ్బంది పడతాము. అయితే బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నారు, ఈ జీవులకు విముక్తి ఎలా? వీళ్ళు ఎప్పుడూ దాహంతో, ఆకలితో, చలితో, వేడితో తపిస్తూ ఉంటారు. ఆయన అత్యంత కరుణతో, జీవులపైన దయతో భగవంతుని ప్రార్థిస్తారు. భగవంతుడు తన ప్రార్థన విని ప్రసన్నమయ్యారు. అప్పుడు భగవంతుడు బ్రహ్మదేవునితో అన్నారు, ఈ భౌతిక ప్రపంచం అశాశ్వతంగా ఉన్నా, దుఃఖంతో నిండి ఉన్నా ఇక్కడ ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం పేరు పురుషోత్తమ క్షేత్రం. అక్కడ నేను స్వయంగా వెలిసి ఉన్నాను అని. అది విన్నప్పుడు బ్రహ్మదేవుడు చాలా ఆనందంతో పులకితులయ్యారు. అప్పుడు భగవంతుడు అన్నారు, ఈ యొక్క ప్రదేశం సముద్రానికి ఉత్తర భాగంలోను, మహానదికి దక్షిణ భాగంలోనూ ఉంది. బ్రహ్మదేవుడు అత్యంత కుతూహలంతో ఈ ప్రదేశం శోధించడానికి వెళ్లారు. మొత్తం మీద ఆ ప్రదేశంకు చేరారు. చేరినప్పుడు ఆయన ఏం చూశారంటే ఒక పెద్ద నీలిరంగు కొండ ఉంది. ఆ కొండపైన ఒక గృహ ఉంది. ఆ గృహ పక్కనే ఒక కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షం క్రింద నీలమణితో తయారు చేయబడిన ఒక నీలిమాధవ విగ్రహం ఉంది. ఈ నీలిమాధవ విగ్రహాన్ని చూచి బ్రహ్మదేవుడు చాలా ఆనందించారు. అదే సమయంలో ఆ కల్పవృక్షం పక్కనే ఉన్న రోహిణీ కుండం పేరుతో ఉన్న చెరువులో ఒక కాకి వచ్చి నీరు త్రాగింది. నీరు త్రాగిన వెంటనే ఆ కాకి 4 చేతుల విష్ణు రూపంలో మారి పైకి వెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయారు. బ్రహ్మదేవుడే కాదు,
పైనుంచి వెళుతున్న యమరాజు కూడా ఇది చూసి ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో యమరాజు కూడా కిందకి వచ్చి బ్రహ్మదేవుడు యమరాజు ఇద్దరు ఈ నీలిమాధవ విగ్రహం ముందు నిలబడ్డారు. నీలిమాధవ విగ్రహం దగ్గర కూర్చుని ఉన్న లక్ష్మీదేవి అప్పుడు పలికారు, బ్రహ్మదేవుడు యమరాజులారా, ఇది పురుషోత్తమ క్షేత్రం, భగవంతునికి అత్యంత ప్రియమైన క్షేత్రం. ఇక్కడ మీకు ఎటువంటి హక్కు లేదు అని. యమరాజు అప్పుడు అడిగారు, ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళని నేను శిక్షించాలి, అది నా సేవ. కానీ ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే ఒక కాకి కూడా విష్ణు రూపంలో మారిపోయింది. ఇది ఎలా జరిగింది? అమ్మా, మాకు ఇంకా ఈ పురుషోత్తమ క్షేత్ర మహిమ గురించి చెప్పండి అని అడిగారు. అప్పుడు లక్ష్మీదేవి అంటారు, ఈ పురుషోత్తమ క్షేత్రం ఎంత పవిత్రమైన క్షేత్రం అంటే ఇక్కడ ఎవరైనా జీవులు ఒక్క క్షణం ఉన్నా లేదా ఒక్క క్షణం గాలిని పీల్చినా ఒక అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం ఉంటుంది. ఈ పురుషోత్తమ క్షేత్రం ఈ రోజే కాదు, ప్రళయం వచ్చినా సరే నీటిలో మునిగిపోదు. అప్పుడు ఆవిడ మార్కండేయ ఋషిని గురించి ఒక కథను చెప్పారు. మార్కండేయ ఋషి చాలా గొప్ప ఋషి. ఆయనకు ఎలాంటి వరం ఉందంటే 7 కల్పాలు ఆయన చిరంజీవిగా బ్రతికి ఉంటారన్నమాట. అయితే ఈ కల్పాలంటే ఏమిటి? ఇప్పుడు 4 యుగాలు ఉన్నాయి, సత్య, త్రేత, ద్వాపర మరియు కలియుగాలు. ఇప్పుడు సత్యయుగం ఎంతకాలం అంటే 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, అలాగే కలియుగం 4,32,000 సంవత్సరాల నిడివి కలిగి ఉంది. ఇప్పుడు ఈ సత్య, త్రేత, ద్వాపర మరియు కలియుగం తాలూకా ఒక చక్రం పూర్తయితే ఒక దివ్య యుగం, అలా 1000 దివ్య యుగాలు పూర్తయితే బ్రహ్మకు ఒక పగలవుతుంది. అలాగే బ్రహ్మకు ఒక రాత్రి కూడా. బ్రహ్మకు ఒక రోజంటే ఒక కల్పం. ఇలా 7 కల్పాలు బ్రతుకుంటారని మార్కండేయ ఋషి వరం పొందారు. అయితే మీరు అనుకుంటారు, చాలా బాగుంటుందేమో, ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆయుష్ ఉంటే అని. కానీ ఈ ఋషికి ఆనందంగా లేదు. ఎందుకంటే బ్రహ్మ యొక్క పగలు చాలా బాగుంది, తన సాధనలో హాయిగా గడిపేస్తున్నారు. కానీ బ్రహ్మ యొక్క రాత్రి వచ్చినప్పుడు ప్రళయం జరుగుతుంది. ఆ ప్రళయం యొక్క జలంలో మొత్తం ఈ భౌతిక ప్రపంచం మునిగిపోతుంది. ఈ సమయంలో మార్కండేయ ఋషికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ జల ప్రవాహం కూడా ఎంత తీవ్రంగా ఉందంటే తనను అటు ఇటు తోసేస్తుంది. ఈ జల ప్రవాహంలో అతను కూడా తేలుతూ సమయాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే చెప్పాలంటే అది కూడా అతనికి సరదాగా లేదు. ఎందుకంటే తనకు చిరంజీవిగా ఉండాలనే వరం ఉన్నా నీటిలో ఉన్న ఇతర జీవులు, ఉదాహరణకు తిమింగలాలు నోరు విప్పేసి తన దగ్గరకు రావడమైనా, మొసలి తన పక్కకు రావడమైనా అని అవి మార్కండేయ ఋషిని చంపకపోయినా ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇలా మార్కండేయ ఋషి తేలుతూ ఒక ద్వీపానికి చేరారు. ఆ ద్వీపం చూసి అతను ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రళయ సమయంలో మనకు భూమి అనేది కనపడదు. ఈ ద్వీపం పైన ఒక పెద్ద మర్రి చెట్టును చూశారు. ఆ మర్రి చెట్టు పైన ఒక మర్రి చెట్టు ఆకు మీద ఒక శిశువు చిరునవ్వు చిందిస్తూ మార్కండేయ ఋషి వైపు చూస్తున్నాడు. ఈ దృశ్యం చూసి తన ముగ్ధుడైపోయారు. ఈ శిశువు ఎంత అందంగా ఉన్నాడు అంటే అతని సౌందర్యం చూసి మార్కండేయ ఋషి లీనమైపోయారు. మరుసటి నిమిషంలో ఆ శిశువు గాలిని పీల్చాడు. మార్కండేయ ఋషి ఆ గాలితోనే ఆ శిశువు ముక్కు ద్వారా కడుపులోకి వెళ్లిపోతారు. కడుపు లోపల ఆయన ఏం చూశారంటే అద్భుతమైన దృశ్యం. అక్కడ మొత్తం భూమండలంతో సహా 14 భువన భాండములు, దేవతలు, దిక్పాలకులు, సిద్ధులు, గంధర్వులు, రాక్షసులు, మునులు, దేవర్షులు, సముద్రాలు, నదులు, కొండలు, అడవులు మరియు సకల జీవరాశులు కనిపిస్తున్నాయి. అప్పుడే అతడు ఆలోచించారు, ఇతను సాధారణ శిశువు కాదు, ఇతను సాక్షాత్తు దేవాది దేవుడే. ఈ విధంగా ఆలోచించిన వెంటనే ఆ శిశువు గాలిని బయటకు విడిచిపెట్టాడు. అప్పుడు మార్కండేయ ఋషి మళ్లీ నీటిలో పడిపోయారు. అతడు ఆ శిశువుని స్తుతి చేయడం మొదలు పెట్టారు. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడయ్యి మార్కండేయ ఋషితో, మార్కండేయ ఋషి, ఈ ద్వీపం పురుషోత్తమ క్షేత్రం, నాకు అత్యంత ప్రియమైన క్షేత్రం. ప్రళయం వచ్చినా సరే ఈ ద్వీపం నీటి లోపల మునిగిపోదు. నీ మిగిలిన కల్పాలు సాధనలో ఇక్కడే గడిపోయి అని అన్నారు. అప్పుడు మార్కండేయ ఋషి
అక్కడ తన ఆశ్రమాన్ని తయారు చేసి అక్కడే మిగిలిన కల్పాలు సాధన చేస్తూ గడిపారు. ఈ మార్కండేయ ఋషి సాధన, భక్తి అందరూ ఎంతో మెచ్చుకున్నారు. ఒకానొకప్పుడు శివుడు పార్వతీ సమేతంగా అక్కడికి వచ్చారు. శివుడంటే పరమ వైష్ణవుడు. తనకు విష్ణు భక్తులంటే ఎంతో ఇష్టం. వాళ్ళకి ఏదో ఒక రకంగా ఆశీర్వాదం ఇవ్వాలని అనుకుంటారు ఆయన. తను మార్కండేయ ఋషి ముందు వచ్చి నిలబడి ఉన్నారు. కానీ మార్కండేయ ఋషి తన సాధనలో ఎంత నిమగ్నమై ఉన్నారంటే తన కళ్ళు తెరవలేదు. అప్పుడు శివుడు మార్కండేయ ఋషి హృదయం లోపల నిల్చున్నారు. మార్కండేయ ఋషి కళ్ళు మూసుకున్నా సరే తన హృదయం లోపల శివుడు కనిపించారు. కనిపించినప్పుడు మార్కండేయ ఋషి తన కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచినప్పుడు తనకు శివుడు, పార్వతి కనిపించారు. ఋషి శివపార్వతులకు ప్రణామం చేయగా శివుడు అడిగారు, మార్కండేయ ఋషి, నీకు ఏదైనా వరం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను, కోరుకో అని. అప్పుడు మార్కండేయ ఋషి అన్నారు, నాకు ఎలాంటి వరములు అవసరం లేదు. మీరు మరి నాకు ఇవ్వాలి అనుకుంటే విష్ణువుకి మంచి భక్తునిగా ఉండాలని ఆశీర్వాదం ఇవ్వండి అని అన్నారు. అప్పుడు శివుడు తనకు చాలా ఆశీస్సులు ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఈ సంఘటనను గుర్తుంచుకోవడానికి మార్కండేయ ఋషి అక్కడ ఒక లింగాన్ని స్థాపిస్తారు. ఇప్పుడు కూడా పూరి ధామం వెళ్తే ఈ లింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ లింగాన్ని మార్కండేశ్వర్ అని చెబుతారు. అలాగే ఈ ధామంలో మార్కండేశ్వర్, బిలేశ్వర్ ఇలా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. లక్ష్మీదేవి కథ చెప్పినప్పుడు యమరాజు కూడా ఒక శివలింగం చేసి పూజించాలనిపించి తాను కూడా ఒక శివలింగాన్ని స్థాపించారు. ఆ శివలింగాన్ని యమేశ్వర్ మహాదేవ్ అని అంటారు. ఆ ప్రదేశం సాధారణ ప్రదేశం కాదు. మహాభారతంలో కూడా పాండవులు ఎప్పుడైతే అజ్ఞాతవాసం వెళ్లారో వాళ్ళు జగన్నాథపురి వచ్చి ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూసారంటే ఇక్కడ ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం లోపల నుండి పాతాళ లోకంలో ఉన్న దానవులు, రాక్షసులు పైకి వచ్చి భూలోకంలో ఉన్న జీవులకు ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు కృష్ణ భగవానుడితో కలిసి పాండవులు దానవులతో యుద్ధం చేసి వారిని ఓడించారు. ఓడించినప్పుడు ఆ రంధ్రం మీద ఒక పెద్ద రాయిని పెట్టారు. అప్పుడు భగవంతుడు శివుడిని అక్కడ ద్వారపాలకునిగా ఉండమని ప్రార్థించారు. అందు గురించి అక్కడ కూడా ఒక శివలింగాన్ని స్థాపించడం జరిగింది. ఆ శివలింగాన్ని బిలేశ్వర్ మహాదేవ్ అంటారు. బిళ అంటే రంధ్రము అని. అలాగే అదే ప్రదేశంలో శివుడు ఒకసారి చాలా తీవ్రమైన సాధన చేశారు. నిద్ర, ఆహారము అన్ని మానేసి సాధన చేశారు. అలా నిద్రాహారాలు మానేయడం వలన తన శరీరం పావురంలో చిన్నదైపోయింది. పావురాన్ని హిందీలోను సంస్కృతంలోను కపోత్ అని అంటారు. తన శరీరాకారం పావురంగా మారడం వలన అక్కడ ఉన్న శివలింగాన్ని కపుటేశ్వర మహాదేవ్ అని అంటారు. అయితే ఈ ప్రదేశంలో బిలేశ్వర్, యమేశ్వర్, మార్కండేశ్వర్, కపుటేశ్వర్ ఇలా ఎన్నో శివలింగాలు ఉన్నాయి. అన్నింటికంటే ఒక ముఖ్యమైన లింగం ఏకం రావణ్. ఏకం రావణ్ అంటే ఈ రోజు మనం భువనేశ్వర్ అని పిలిచే ప్రదేశాన్ని ఆ రోజుల్లో ఏకం రావణ్ అని పిలిచేవారు. ఏకం రావణ్ లో ఉన్న లింగం గురించి కూడా చాలా మంచి కథ ఉంది, అంటే చరిత్ర ఉంది. అది ఎలాంటిదంటే పౌండ్రకుడు అని ఒక రాజు ఉండేవాడు. అతడు తనకు తానే వాసుదేవుడు, కృష్ణ భగవానుడు అని అనుకునేవాడు. తను కృష్ణునిలాగానే నెమలి పెంచాన్ని పెట్టుకొని చేతిలో వేణువు పట్టుకొని నేనే అసలు కృష్ణుడు, ఇతను నన్ను అనుకరిస్తున్నాడు అని చెప్పేవాడు. అయితే మొత్తం మీద ఒకసారి కృష్ణునికి పౌండ్రకునికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పౌండ్రకునికి పరమ స్నేహితుడైన కాశీరాజు కూడా పాల్గొన్నాడు. అయితే మొత్తం మీద వాళ్ళందరూ ఓడిపోయారు. కృష్ణుడు కాశీరాజు తల నరికేసి కాశీరాజ్యంలో విసిరేస్తారు. ఈ దృశ్యాన్ని చూసిన కాశీరాజు యొక్క కుమారుడు సుదీక్షణ చాలా బాధను అనుభవించాడు. తను ఏం నిశ్చయించాడంటే తప్పకుండా నేను కృష్ణునితో యుద్ధం చేసి అతనిని సంహరిస్తాను అని. కాశీ ప్రదేశం యొక్క అధిపతి ఎవరు? శివుడు. అయితే ఈ కాశీరాజు కుమారుడు సుదీక్షణ శివుని తీవ్రంగా ప్రార్థించాడు. శివుడు ప్రసన్నమయ్యారు. ప్రసన్నమైనప్పుడు సుదీక్షణ నేను కృష్ణుడిని ఎలా సంహరించాలి అని శివుడిని అడిగాడు. అప్పుడు శివుడు ఒక ఉపాయం చెప్పారు. నువ్వు తాంత్రిక హోమం చేయాలి.
చేసినట్లయితే ఆ హోమం నుండి దక్షజ్ఞుడు అనే ఒక దానవుడు వస్తాడు. అతడు కృష్ణుని సంహరించడానికి నీకు సహాయం చేస్తాడు. మొత్తం మీద ఈ యజ్ఞం ఏర్పాటైంది. ఈ దక్షజ్ఞుడు అనే దానవుడు కూడా బయటకు వచ్చాడు. ఇతను ద్వారకలోనికి ప్రవేశించాడు. ఇతను చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ద్వారకలో ఉన్న పౌరులందరూ భయభ్రాంతులకు గురై అటు ఇటు పరిగెడుతున్నారు. ఈ కబురు ఒక సైనికుడు కృష్ణుని వద్దకు తీసుకెళ్తాడు. ద్వారక నగరిలో ఎవరో దానవుడొచ్చి ఉన్నాడు. అతడు అందరినీ భయభ్రాంతుల్ని చేస్తున్నాడు అని. కృష్ణుడు ఏం చేస్తారంటే సుదర్శన చక్రాన్ని విడిచిపెడతారు. సుదర్శన చక్రం ఈ దానవుని వెనుక పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఈ దానవుడు ఈ సుదర్శన చక్రం యొక్క కాంతి చూసి భయపడి మళ్ళీ తిరిగి కాశీ వెళ్లిపోతున్నాడు. ఈ సుదర్శన చక్రమును ఒకసారి పంపించారంటే తప్పకుండా ఆ దానవును హతమార్చే వరకు అది వెనక్కి రాదు. ఆ దానవుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సుదర్శన చక్రం కూడా తన వెనుక వెళుతూ ఉంది. అలా మొత్తం కాశీ నగరాన్ని సుదర్శన చక్రం భస్మం చేసేసింది. అంతేకాదు ఈ దక్షజ్ఞను కూడా చంపేసింది. అంత కార్యం పూర్తి చేసి తర్వాత సుదర్శన చక్రం వెనుకకు వెళ్లిపోయింది. ఈ దృశ్యం అంతా చూసి శివుడు పశ్చాత్తాపడతారు. నేను చాలా తప్పు చేశాను అనుకొని తాను కృష్ణుని వద్దకు వెళ్లి క్షమాపణ అడుగుతారు. కృష్ణ భగవానుడు పరమదయామయుడు. వెంటనే క్షమాపణను ఆయన స్వీకరిస్తారు. స్వీకరించడమే కాదు, శివునితో నువ్వు ఏమైనా వరమును కోరుకో, నీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను అంటారు. శివుడు ఒకే మాట అంటారు, భగవంతుడా, నేను మీకు ఎప్పుడైతే దూరంగా ఉంటున్నానో అప్పుడు నాకు ఇటువంటి ఆలోచన వచ్చింది. అసలు నాకు ఆలోచన ఎలా వచ్చింది? మీకు వ్యతిరేకంగా నేను ఎలా పనిచేయగలిగాను? నేను అలా తప్పు ఎలా చేశాను? అందు గురించి మీరు ఎక్కడుంటే నేను అక్కడ దగ్గరగా మీకు ఉండాలి అనే వరాన్ని నాకు ఇవ్వండి అని. సరే అయితే నీవు పురుషోత్తమ క్షేత్రముకు వెళ్ళి అక్కడ నివసించు, అదే నా స్థానము, నేను అక్కడే ఉంటాను. అంతేకాదు మీరు గమనించండి, ఎక్కడైతే విష్ణు క్షేత్రాలు ఉన్నాయో ప్రతి క్షేత్రంలోనూ శివుడే క్షేత్రపాలకుడుగా ఉంటారు. ఎందుకంటే శివుడికి ఇచ్చిన వరం అది. కృష్ణుడు ఎక్కడ ఉంటారో శివుడు అక్కడే ఉంటారన్నమాట. అయితే ఈ కథ అంతా వినేసరికి వాళ్ళందరికీ ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ కథనంతటిని బ్రహ్మదేవుడు వింటున్నారు. విన్నప్పుడు లక్ష్మీదేవి ఒక మాట అన్నారు, బ్రహ్మదేవ, ఈ నీలిమాధవ విగ్రహం కొన్ని రోజుల్లో మాయమైపోతుంది. దాని తర్వాత ఇదే విగ్రహం దారు బ్రహ్మ రూపంలో వస్తుంది. దానిని ఇంద్రజుమ్న అనే పుణ్యాత్ముడైన మహారాజు వస్తారు. ఆయన స్థాపిస్తారు. అతను వచ్చినప్పుడు నీవు అతనికి సాయపడాలి అని లక్ష్మీదేవి బ్రహ్మదేవునితో చెబుతారు. అది వినినప్పుడు జైమిని ఋషితో ఇతర ఋషులు, మాకు కూడా ఈ ఇంద్రజుమ్న మహారాజు గురించి వినాలని ఉంది, దయచేసి మాకు వివరంగా చెప్పండి అని అడిగారు. అప్పుడు జైమిని ఋషి ఇంద్రజుమ్న మహారాజు గురించి చెప్పడం మొదలు పెడతారు.